ఇది మా సొంత ఇల్లు అండి, హైదరాబాద్లో. గృహప్రవేశం అయిన తర్వాత మొత్తం అంతా క్లీన్ చేయించానమాట. గృహప్రవేశము, హోమము అన్నీ జరిగాయి. ఆ తర్వాత క్లీన్ చేయించిన తర్వాత ఇట్లా ఉంది హౌస్. 3 బెడ్రూమ్ హౌస్ అండి. ఇంటీరియర్ అప్పటికి ఇంకా చేయించలేదు. ఇప్పుడు ఇంటీరియర్ వర్క్ అయిపోయింది, ఇంట్లోకి కూడా వచ్చేసాం అనమాట. ఇదిగోండి జరిగింది వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం జరిగిన పీటలు అలానే ఉన్నాయన్నమాట. క్లీన్ చేయిస్తున్నాను, ఆ అబ్బాయి క్లీన్ చేస్తున్నాడు అనమాట. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. అప్పటికి ఎలక్ట్రికల్ బల్బ్స్ కూడా పెట్టలేదు, లెడ్ బల్బ్స్ తెచ్చి అరేంజ్ చేసాం అనమాట. మొత్తం హోమం జరిగిందనమాట. వాస్తు హోమము, అన్ని రకాల హోమం, లక్ష్మీ గణపతి హోమము, అన్నీ చేయించాం అనమాట. ఇది కిచెన్ అండి. ఇది వాష్ ఏరియా. ఇక్కడ మేము పాలు కూడా పొంగిచ్చాము. మా పిల్లలకి ఆఫీస్కి దగ్గరలో ఉండాలని ఇక్కడ తీసుకున్నాం అనమాట హౌస్. హైదరాబాద్లో 3 బెడ్రూమ్ హౌస్ అండి. ఇది బాల్కనీ, మొక్కలు పెట్టుకోవడానికి కూడా చాలా బారుగా ప్లేస్ ఇచ్చారు. మాది రోడ్డు మీదకి వస్తుందండి, మాది పోర్షను. బాల్కనీలో కూర్చుంటే మంచి కాలక్షేపం. రోడ్డు మీద అన్ని వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూడండి, హైటెక్ సిటీ బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. వ్రతము, హోమము, గృహప్రవేశం అన్నీ చేసుకున్నాం అనమాట. మాకు బాగా నమ్మకం అండి సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారని గుంటూరులో. ఆయన్ని పిలిపించి ఆయన చేత చేయించుకున్నాము. ఇది ఇంకో బెడ్రూమ్ అండి, కిడ్స్ బెడ్రూమ్. ఇది 3 బెడ్రూమ్స్కి అటాచ్డ్ టాయిలెట్స్ ఇచ్చారనమాట. కామన్ టాయిలెట్ లేదు దీనికి. ఇదేమో నా బెడ్రూమ్ అండి. ఇది